లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి, నేను వెళ్ళిపోతున్నాను, మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది, కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను, అడుగు అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు, అమ్మ, నీవు వెళుతుంటే ఆపే శక్తి నాకు లేదు, అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు, కాబట్టి దరిద్ర దేవత వచ్చినా మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు. లక్ష్మీదేవి తదాస్తు అని వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్లలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి వెళ్తుంది. కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది. ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి కోడలు ఇద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది. మధ్యాహ్నం భోజనానికి ఆ వ్యక్తి తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైంది అని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించింది అని తెలుసుకుంటాడు. ఏమీ అనకుండా తిని లేస్తాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైనది అని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు. తిన్నారు అని చెప్తుంది. దానితో నాన్ననే ఏమీ అనకుండా తిన్నాడు, నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు. ఇలా ఇంటి వారంతా తిని వంట గురించి మాట్లాడకుండా ఉంటారు. ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నేను వెళ్ళిపోతున్నాను, ఉప్పు విషం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు, మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు, ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అయి ఉంటుంది. థ్యాంక్ యూ. మీ